నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. దీపావళి శుభాకాంక్షలు అందరికీ. దీపావళి అమావాస్య, దీపావళి రోజు మనము దీపావళి పండగ నరక చతుర్దశి అయిన తెల్లవారి దీపావళి పండుగ జరుపుకుంటాము. నరకాసుడిని వధించిన సత్యభామ, ఆమె వల్ల మనకు రాక్షస పీడ పోయిందని మనము భావించి ఈరోజు దీపావళి పండగ ఆనందంగా జరుపుకుంటాము. దీపాలను చీకటిని పారదోలి వెలుగును తీసుకొచ్చేదే దీపావళి. కాబట్టి చీకటి అంటే ఏంది? రాక్షసతత్వం పోయి రాక్షసుని వధించి సత్యభామ మనకు వెలుగును తీసుకొచ్చింది. ఆ వెలుగే మనకు దీపావళి. ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో ఇంకా దీపావళి తెల్లారి నుంచి, అమావాస్య తెల్లారి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ జలదీపాలు కూడా మనకు నదుల్లో లేదా ఇంట్లో ఒక తొట్టి కానీ ఏదైనా హౌస్ కానీ ఉంటే అందులో కూడా మనం దీపాలను వదులుకోవచ్చు. మనకు వీలైతే చెరువులు కానీ లేదా సముద్రాలు కానీ నదులు కానీ ఇలాంటి చోటైనా కూడా మంచిగా అక్కడ కార్తీక మాసం స్నానాలు ఆచరించవచ్చు. మన శివారాధన చేసుకోవచ్చు, శివకేశవుల ఆరాధన చేసుకోవచ్చు. దీపాలు, జలదీపాలని మనం జలంలో, నదిలో కానీ సముద్రం కానీ వదిలి మనము కావాల్సినంత ఆనందము, సంతోషము, తృప్తి, ఆ భగవంతుడికి సేవ చేసుకున్నాము, ఆ గంగామాతకు సేవ చేసుకున్నాము అనే ఆనందంతో మనము కార్తీక మాసంలో ఎన్నో పూజలు ఉన్నాయి, ఎన్నో వ్రతాలు ఉన్నాయి. కార్తీక పురాణం చదువుతూ ఉంటే మనకు ఒక్కొక్కటి చాలా పవిత్రంగా మనం ఇంకా చదవాలి, ఇంకా ఇలాంటి సేవలు మనం కూడా చేసుకోవాలి. ఒక్కొక్క కథలో ఒక్కొక్క రూపకంగా ఉంటుంది. కార్తీక మాసం పురాణం అనేది నేను చిన్నప్పుడు కార్తీక మాసము మా అమ్మ నేను కార్తీక స్నానాలు ఆచరించినప్పుడు ప్రతిరోజు వీలు చూసుకొని కార్తీక పురాణము కథ చదివించుకునేది మా అమ్మ. మంచి కార్తీక మాసంలో ఎన్నో పుణ్య స్నానాలు చేయొచ్చు, ఎన్నో తీర్థయాత్రలు తిరగచ్చు. మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టినా కూడా కార్తీక మాసంలో తలపెడితే శుభాలు జరుగుతాయని కూడా అందరికీ తెలిసిన విషయము. నా మాటగా నేను చెప్తున్నాను. కార్తీక మాసం మనకు అక్టోబర్ నెల 21వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ కార్తీక మాసంలో మనము పుణ్యక్షేత్రాలు, నదీ తీరాలు వెళ్ళి అక్కడ నదిలో దీపారాధనలు వదిలి దైవ దర్శనాలు చేసుకొని మనము ఎన్నో జన్మల నుంచి ఎన్నో పాపాలు, ఎన్నో అనుకోని పాపాలు చేసి ఉంటాము. కాబట్టి ఈ పాపాలనన్నీ పోగొట్టుకోవాలంటే దైవ దర్శనం ముఖ్యము, నదీ స్నానం ముఖ్యము, దీపారాధన ముఖ్యము. ముఖ్యంగా మన పూర్వీకులు ఏమి నిర్వహించారో అవి మనం ఆచరించడంలో, మనము ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాట్లను మనము తీర్చుకోవడానికి ఇలాంటి దైవ దర్శనాలు చాలా అవసరము. అది కార్తీక మాసంలో మనకు వీలైనంత వరకు ఏ దైవ దర్శనం చేసుకున్నా, ఏ నదీ స్నానం చేసుకున్నా మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలవుతాయి. మనం ఏదో కొద్దిగా పుణ్యం చేసుకున్నామని తృప్తి కలుగుతుంది. జై శ్రీరామ్.